అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడిలో పోషక యాజమాన్యం, శీతాకాలపు పంటగా ఆస్టర్ సాగు, అధిక దిగుబడికి యాజమాన్యపు మెలకువలు, రబీ పంటలకు చీడపీడల నుంచి రక్షణ కల్పించే విత్తన శుద్ధి విధానం, రబీ కాలం ఆసన్నమైంది. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం ఎంత నాణ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. మంచి విత్తనాన్ని ఎన్నుకోవటమే కాదు, విత్తిన తర్వాత ఆశించే చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనేది ఎంతైనా అవసరం. ఈ ప్రక్రియ వల్ల పైరు విత్తింది మొదలు నెల రోజుల వరకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. ఒకవేళ విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తుకున్నట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, రసం పీల్చు పురుగులు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. మరి విత్తనానికి రక్షక కవచంలా పనిచేసే ఈ ప్రక్రియను వివిధ పంటల్లో ఏ విధంగా చేపట్టాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ రబీలో మనకు 6 దడి పంటలు సాగు చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా కూడా మనం గమనించినట్టయితే ఈ మొక్కజొన్న, అలాగే నువ్వులు, పొద్దుతిరుగుడు, అపరాల్లో పెసరా మినుము ఇవన్నీ కూడా వేసి మనకి రబీలో సాగు చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఈ విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. దీంట్లో ప్రధానంగా విత్తన శుద్ధి అనేది మనకి తెగులు మందుతో చేయొచ్చు, అలాగే పురుగు మందుతో చేయొచ్చు, జీవ నియంత్రణ కారకాలతో కూడా మనము ఈ విత్తన శుద్ధి అనేది మనం చేయొచ్చు. ఈ మనకి నీటి సదుపాయం ఉన్న దగ్గర రైతు సోదరులు రెండో పంట కింద కూడా ఈ వరిని కూడా సాగు చేస్తూ ఉంటారు. ఈ వరిని ప్రధానంగా కూడా నారు పోసి మనం నాటేటప్పుడు దంప నారుమరి ఉంటుంది, అలాగే మెట్ట నారుమరి ఉంటుంది. దమ్ము చేయకుండా వరి వేసి మనం నాటేటప్పుడు పొడి విత్తనానికే పొడి మందుని కలిపి విత్తన శుద్ధి చేయాలి. అందుకు గాను 3 గ్రాముల ఏదో ఒక దాన్ని క్యాప్టాన్ కానీ, మ్యాంకోజబ్ని కానీ, ఈ థైరామ్ని కానీ 1 కేజీ విత్తనానికి పట్టించి 24 గంటలు ఉంచి తర్వాత రోజు మనం విత్తుకోవాలి. అలాగే దంపనారమడి విషయానికి వచ్చినట్టయితే ఈ పొడి మందుల్లో ఏదో ఒక మందు 1 లీటర్ నీటికి 1 కేజీ విత్తనానికి కలిపి మనం ఆ కలిపినటువంటి నీళ్ళలో ఈ విత్తనాన్ని ఒక 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటలు మండి కట్టి ఆ తర్వాత మనం దాన్ని నారుమడిలో విత్తుకున్నట్టయితే ఈ అన్ని రకాల ఈ తెగుళ్ళని మనం అరికట్టవచ్చు. మనం నారుని కూడా నారు పీకిన తర్వాత నారును కూడా మనము నారు శుద్ధి చేసి మనం నాటుకోవచ్చు ప్రధాన పొలంలో. దానికోసమని 200 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫస్ మందు 200 లీటర్ల నీటిలో కలిపి ఆ కలిపినటువంటి నీరులో ఈ నారు కట్టల్ని ముంచి మనం నాటుకున్నట్టయితే ఈ పేక పురుగును కూడా మనం అరికట్టవచ్చు అనమాట ప్రారంభ దశలో. అలాగే వేరుశెనగను కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు ఈ వేరుశెనగ రబీ పంట కింద. ఈ వేరుశెనగలో రసం పీల్చే పురుగులు, అలాగే కాండం కుళ్ళు, ఈ వైరస్ వలన ఆశించి చాలా వరకు వేరుశెనగ అనేది మనకు నష్టం కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం నివారించాలంటే
ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో 6 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. అలాగే ఈ మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు తెగులు మనం నివారించాలంటే టెబుకోనజోల్ అనే మందుతో మనం విత్తన శుద్ధి చేసినట్టయితే ఈ కుళ్ళు తెగులను కూడా మనం అరికట్టవచ్చు. అలాగే ట్రైకోడెర్మా విరిడితో కూడా 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని కూడా దీన్ని మనము అరికట్టవచ్చు. వీటితో పాటుగా అపరాలు కూడా మనం వేస్తారు కాబట్టి రబీ పంట కింద అపరాల్లో పెసర కానీ మినుము కానీ వేసేటప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం నివారించాలంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే ట్రైకోడెర్మా విరిడితో కూడా 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి, అలాగే కంది వేసినప్పుడు కూడా దీన్ని రైజోబియం అనే కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసి మనం విత్తుకున్నట్టయితే మనకి అధిక దిగుబడులు అనేవి కూడా వస్తుంది. రైజోబియంలో ఈ మధ్య కాలంలో మార్కెట్లో మనకి లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది కాబట్టి దాన్ని ఒక 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి మనం పట్టించి విత్తుకోవడం, లేదనుకున్నప్పుడు మనకి ఈ 200 గ్రాముల కల్చర్ని తీసుకొని ఒక నీటిలో బెల్లం కొంచెం వేసి దానిని మరగబెట్టిన తర్వాత ఈ ద్రావణం అనేది చల్లబరిచిన తర్వాత ఈ 200 గ్రాముల కల్చర్ని ఆ బెల్లం నీటిలో వేసి వేసినటువంటి స్లర్రీలాగా ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ అపరాల విత్తనాల మీద చల్లి ఒక రోజంతా నీడలో ఆరబెట్టి మరుసటి రోజు మనం విత్తుకున్నట్టయితే ఈ రైజోబియం కూడా చాలా చక్కగా మనకి విత్తనం అంతా పట్టి మనకి అధిక నత్రజని అనేది మొక్కకి అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రతిలో కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి థయామెథాక్సోమ్ అనే మందును 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయడం, ఇమిడాక్లోప్రిడ్తో కూడా మనం విత్తన శుద్ధి చేయొచ్చు. అందుకు గాను 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ని 1 కేజీ విత్తనానికి కలపొచ్చు. అలాగే రాగి కానీ లేదా జొన్న కానీ వీటన్నిటినీ కూడా 3 గ్రాములు థైరాము, క్యాప్టాను, ఈ మ్యాంకోజెబ్లో ఏదో ఒక మందుని 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవడం వల్ల కూడా మనం ఈ బ్లాస్ట్ అంటే అగ్గి తెగుల్ని, పొడ తెగుల్ని కూడా మనం అరికట్టవచ్చు. అలాగే ఈ జొన్నలో ఈ మొవ్వు తొలిచే ఏగ అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది కాబట్టి అటువంటి స్పెసిఫిక్ పెస్ట్లకు కూడా ఈ థయామెథాక్సోమ్ అనే మందుని ఒక 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఆ మొవ్వు తాలూకు ఏగను కూడా మనము సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఈ విత్తన శుద్ధి చేసినప్పుడు ప్రధానంగా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలని తినడానికి ఎప్పుడు కూడా వాడకూడదు. అలాగే విత్తన శుద్ధి చేస్తున్నప్పుడు రైతు సోదరులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు మధ్యలో తినడం కానీ త్రాగడం కానీ ఇటువంటి పనులు అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు. విత్తన శుద్ధి చేసేటప్పుడు కూడా విత్తనం మీద ఉన్నటువంటి పై పొర ఊడిపోకుండా జాగ్రత్త పడుతూ ఆ విత్తన శుద్ధి అనేది చేయడం చాలా మంచిది. అలాగే విత్తన శుద్ధి చేసేటప్పుడు చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖానికి అలాగే ముక్కుకి మాస్క్ పెట్టుకొని అలాగే చేతికి గ్లౌజెస్ పెట్టుకొని చేసుకున్నట్టయితే ఆ పురుగు మందు తాలూకా ప్రభావం అనేది మనుషుల మీద పడకుండా ఉంటుంది. ఏ పంటకైనా కూడా ఈ పురుగు మందుతో విత్తన శుద్ధి అనేది మొదటగా చేసి తర్వాత తెగుళ్ళు మందుతో విత్తన శుద్ధి తర్వాత చేసి చివరగా ఈ రైజోబియం కల్చర్తో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మొక్కకి తెగుళ్ళ నుంచి, పురుగుల నుంచి, అలాగే మొక్కకి లభ్యం కాని నత్రజని ఉంటుందో వాటిని కూడా మనం లభ్యం అయ్యే స్థితిలో కూడా తీసుకురావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఆరుతడి పంటల కింద వేసేటప్పుడు రబీ పంటల్లో అన్ని రకాల పంటల్లో కూడా విత్తన శుద్ధి చేసుకొని తక్కువ ఖర్చుతో, ఎందుకంటే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు అంటే చాలా ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు కాబట్టి ఆ తక్కువ ఖర్చుతోనే మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఒక 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఎటువంటి చీడపీడలు రాకుండా మన పంట మీదకి కాపాడుకోవచ్చు. పండ్ల తోటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది మామిడి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సాగు చేయబడుతుంది. మామిడిలో మంచి కాపును పొందాలంటే తోటల్లో ఎరువుల యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలి. పోషకాలను సకాలంలో అందించలేకపోతే పూత, పిందె రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాపు అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసి సమయానికి ఎరువులందిస్తే తోటలు నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూతకొస్తాయి. మామిడిలో పోషక యాజమాన్యం గురించి సూచనలు ఇస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి.
మామిడిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మామిడిలో మొదటగా మనము జూన్ జూలైలో తొలకరి వానలు వచ్చినప్పుడు ఎకరానికి 10 నుంచి 15 కిలోల జనుము లేదా జీలుగా విత్తనాలను చల్లుకొని 45 నుంచి 50 రోజుల సమయంలో కలియదున్నుకున్నట్టయితే భూమికి సరైన పోషకాలు అందుతాయి. జూన్ జూలైలో 10 సంవత్సరాలు ఆ పైబడిన చెట్టుకి 2 కిలోల యూరియా, 6 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించవలసి ఉంటుంది. వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతంలో దీన్ని జూన్ జూలైలో 3 వంతులు వేసుకోవాలి. ఇది వర్షాకాలం మొదట్లో వేసుకొని వారు వర్షాకాలం చివరిలో సెప్టెంబర్ అక్టోబర్లో కూడా దానిలో 3 వంతులు ఇప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 1వ భాగము ఫిబ్రవరి చివరి వారంలో వేసుకోవాలి. దీంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాక్స్, ఫెర్రస్ సల్ఫేట్ కూడా 100 నుంచి 150 గ్రాముల మోతాదులో భూమిలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. లేదా లేత చిగుర్లు వచ్చినప్పుడు మైక్రోన్యూట్రియంట్ మిక్స్చర్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సూక్ష్మ పోషకాల లోపాలని కూడా నివారించుకోవచ్చు. దీనితో పాటు పశువుల ఎరువుని 10 సంవత్సరాలు ఆ పైబడిన చెట్టుకి 100 కిలోల పశువుల ఎరువుని చెట్టుకు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. దానితో పాటు బయో ఫెర్టిలైజర్స్ అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లము, ట్రైకోడర్మా కూడా వేసుకొని మామిడికి అందించినట్లయితే మీరు అధిక దిగుబడిని సాధించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. జీడి మామిడిలో అంటుకట్టే విధానం గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి రామారావు. మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మొక్కలన్నీ కూడా విత్తనం మొక్కలు. అంటే విత్తనం మొక్కల ద్వారా మనము సుమారు 1980s మనం అక్కడ విత్తనాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ విస్తీర్ణంలో జీడి మామిడి సాగు చేస్తూ ఉన్నాము. విత్తనం మొక్కల ద్వారా మనం చేస్తున్నప్పుడు దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే జీడి మామిడి పరపరాగ సంపర్కం ద్వారా పాలినేషన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం ముఖ్యంగా శాఖీయ విధానం ద్వారా చేసిన మొక్కల నుంచి మాత్రమే మనకి అధిక దిగుబడి వస్తుంది. అందుకోసమని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల జీడి మామిడిలో అంటు కట్టే విధానాన్ని మనము స్టాండర్డైజ్ చేయడం జరిగింది. దాంట్లో లేత కొమ్మంటు విధానం ద్వారా అధిక దిగుబడినిచ్చే అంటు మొక్కలను మనం తయారు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తల్లి మొక్కల నుంచి, తల్లి మొక్కలు అంటే బాపట్ల పరిశోధనా స్థానం ద్వారా విడుదల చేయబడినటువంటి బీపీపీ 5 కానీ బీపీపీ 8, బీపీపీ 9, బీపీపీ 10 మరి బీపీ 11 రకాలు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిల్లో బీపీపీ 8 మరి బీపీపీ 9 జాతీయ స్థాయిలో కూడా ఒక మేలైన రకాలుగా గుర్తింపు రావడం జరిగింది. మరి మన బాపట్ల పరిశోధనా స్థానం జీడి మామిడి పరిశోధనా స్థానం ద్వారా బీపీపీ 5, 8, 9 రకాలను పెద్ద ఎత్తున కూడా తయారు చేసి రైతులకి సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. బీపీపీ 8, 9 అంటు మొక్కలు ఇక్కడ మేము లేత కొమ్మంటు విధానంలో సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 50,000 మొక్కల నుంచి 1,00,000 మొక్కల వరకు తయారు చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరఫరా చేస్తున్నాము. అంటుకట్టే ఈ విధానంలో లేత కొమ్మంటు విధానం ద్వారా జీడి మామిడిలో మనం అంటు కడతాం దీంట్లో. అయితే దీంట్లో ఈ యొక్క తల్లి కొమ్మ మొక్క నుంచి ఈ సయాన కొమ్మను సేకరించుకొని ఈ యొక్క సుమారుగా పెన్సిల్ మంద ఉండి బ్రౌన్ కలర్ వంటి కొమ్మలను మనం సేకరించుకొని ఇక వేరు మూలం మీద వెజ్ షేప్ చేసుకొని ఇన్సర్ట్ చేసి అంటుకట్టిన తర్వాత ఈ పాలిథిన్ క్యాప్ 100 kg పాలిథిన్ క్యాప్ని మనం దీన్ని కంపల్సరీ తొలగాలి. దీంట్లో మాయిశ్చర్ అనేది కంపల్సరీగా దీంట్లో రిటెన్షన్ ఉండాలి. కాబట్టి ఈ మాయిశ్చర్ ఈ సయాన కొమ్మలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రూట్ స్టాక్ వేరు మూలం మరి సయాన కొమ్మ రెండు కూడా కేమియం టిష్యూ ఫామ్ అయ్యి మనకి మళ్ళీ అక్కడ యూరిన్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆహార పదార్థాలు సప్లై అయ్యి ఇక్కడ మన కొత్త చిగురు కొమ్మ మనకు అనేది ఇక్కడ వస్తుంది. తద్వారా మళ్ళీ కొత్త కొమ్మలు వస్తే మనకి అంట అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా సుమారుగా ఇక్కడ నర్సరీలో 9 నెలలు మనం మొక్కను పెంచి 9 నెలల నుంచి సంవత్సరం వయసున్న మొక్కలను అంటే సుమారుగా 15 నుంచి ఒక 20 మంచి ముదురు ఆకులు ఉన్నటువంటి మెచ్యూరిటీ లీవ్స్ ఉన్నటువంటి మొక్కలను రైతులకి మనం సప్లై చేస్తాం. అప్పుడు మొక్క హైట్ కూడా సుమారుగా 3 అడుగుల ఎత్తు వరకు కూడా మొక్క హైట్ ఉంటుంది. మోర్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది. అదే గ్రాఫ్ట్ జాయింట్ కూడా బాగా మనకి యూనియన్ గట్టిగా ఫామ్ అయిపోయి మొక్క చనిపోకుండా కూడా ఉంటుంది అనమాట. రైతులు మనం ఇచ్చేటప్పుడు కూడా ఈ జాయింట్లో ఉన్న ఈ పాలిథిన్ పేపర్ కూడా మనము తీసివేస్తాం.
మన ఇతర మొక్కలు అయితే మనకు సుమారుగా 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. అదే అంటు మొక్కలు అయితే మనకి 3వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది కాబట్టి మనకి దిగుబడి అనేది త్వరగా మొదలవుతుంది. మనకు చెట్టుకు నుంచి 1 నుంచి 2 కేజీల దిగుబడి మనం ఈరోజు నమోదు చేస్తూ ఉన్నాం. అంటు మొక్కలు నాటుకొని యాజమాన్య పద్ధతిగా నీటి యాజమాన్యము, కత్తిరింపులు, పురుగుల యాజమాన్యం కానీ సమర్థవంతంగా మనం చేసినట్లయితే 5వ సంవత్సరంలోనే ఈరోజు రైతులు 5 కేజీలు చెట్టుకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం అంటు మొక్కలు నాటుకోవడం ద్వారా ఎకరాకి సుమారుగా ఈరోజు 80 చెట్లు ఎకరాకు ఉంటున్నాయి కాబట్టి ఒక చెట్టు నుంచి మనకి 10 కేజీలు వేసుకున్నా సరే ఎకరాకి 800 కేజీల దిగుబడి మనకు వస్తుంది. హెక్టార్కి 2000 కేజీల దిగుబడి మనం ఈరోజు సాధించేకి అవకాశం ఉంది. ఆకర్షణీయమైన రంగుల్లో చామంతి పువ్వును పోలి ఉండే అందమైన పువ్వు చైనా ఆస్టర్. మధ్యన డిస్కుతో సన్నని రేకులతో ఉండే ఆస్టర్ పూలకు శీతాకాలపు వాతావరణం అత్యంత అనువుగా ఉంటుంది. పూజలకు విడి పువ్వుగాను, కట్ ఫ్లవర్ గాను ఆస్టర్ పూలను వినియోగిస్తారు. వర్షాకాలంలో నాటుకుంటే పూలపై వర్షం పడి పూలు చెడిపోయే ఆస్కారం ఉంటుంది. అలాగే వేసవిలో నాటుకుంటే వేడి వాతావరణానికి కాండం ఎక్కువగా సాగి నాసిరకం పూలు వస్తాయి. కానీ చలి వాతావరణంలో నాటుకుంటే మాత్రం ఆస్టర్ నుంచి నాణ్యమైన పూల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో ఆస్టర్ను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నాటుకుంటారు. రకాన్ని బట్టి నాటిన 60 నుంచి 70 రోజులకు మొదటి కోత పూలు అందివస్తాయి. 100 నుంచి 120 రోజుల పంట కాలంలో ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఆస్టర్ సాగులో అధిక దిగుబడికి చేపట్టాల్సిన యాజమాన్యపు మెలకువలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జహరా సల్మా నుంచి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలంలో చామంతి తర్వాత పండించే పంట చైనా ఆస్టర్. అయితే ఈ ఆస్టర్ పూలకి మంచి డిమాండ్ ఉండడానికి కారణం దీంట్లో ఉన్న రంగులు ఏవైతే గులాబీ రంగు, వంగ పువ్వు రంగు అంటే పర్పుల్ కలర్, వైలెట్ కలర్లో మనం ఈ పూలు ఉంటాయి కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. చైనా ఆస్టర్ పూలను విడిపూలుగా దండలు కట్టడంలో వాడతారు. అదేవిధంగా కట్ ఫ్లవర్గా వాడుకోవచ్చు. కుండీ పూలుగా పాట్ మొక్కలుగా కూడా దీన్ని వాడతారు. ఉద్యానవనాల్లో ఫ్లవర్ బెడ్స్గా కూడా దీన్ని మనం వేసుకోవచ్చు. ఈ చైనా ఆస్టర్ శీతాకాలంలో పండించే పంట, ఏకవార్షిక పంట. దీనికి గాను 20 నుంచి 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనుకూలమైనవి. అదేవిధంగా సూర్యరశ్మి అధికంగా ఉండాలి. నీడలో దీని పూత దిగుబడి తగ్గిపోతుంది. మంచి సూర్యరశ్మి ఉండి చలి వాతావరణంలో దీని నుంచి మనం అధిక దిగుబడులు పొందవచ్చు. దీని ప్రవర్ధనం విత్తనం ద్వారా చేస్తాము. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, అన్ని విత్తనం ద్వారా ప్రవర్తించబడేవే. ఐహెచ్ఆర్ నుంచి వెలువడిన రకాలైన అర్కా కామిని, అర్కా పూర్ణిమ, వైలెట్ కుషన్, అర్కా శశాంక్ ఈ వెరైటీలు మంచి దిగుబడులను ఇస్తాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని ఫూలే యూనివర్సిటీ నుంచి వెలువడిన రకాలైన ఫూలే గణేష్ పర్పుల్, ఫూలే గణేష్ పింక్, ఫూలే గణేష్ వైట్, ఫూలే గణేష్ వైలెట్ ఈ రకాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి దిగుబడులను అందిస్తాయి. మన తెలంగాణలో లోకల్ వైట్, లోకల్ పింక్ కూడా రైతులు అధికంగా వేసుకుంటారు. ఇవి కూడా మంచి దిగుబడుల్ని, మంచి ఆకర్షణీయమైన ముదురు రంగులు కలిగి ఉన్నాయి. విత్తనం ఒక ఎకరానికి 500 నుంచి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. 1 మీటర్ వెడల్పు 10 మీటర్ల పొడవు ఉన్న నారుమడిని మనం ముందుగా కొంచెం 15 సెంటీమీటర్ల ఎత్తులో మనం తయారు చేసుకోవాలి. మనం ఒక 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్, అందులో కొంత మోతాదులో ఇసుకను కలుపుకొని మనం ఎత్తైన నారుమడిని తయారు చేసుకోవాలి. పల్చగా విత్తనాన్ని మనం 1 సెంటీమీటర్ లోతులో మనం నాటుకోవాలి. విత్తనం జల్లిన తర్వాత పైన ఇసుక పల్చగా వేసుకోవాలి, లేకపోతే వర్మి కంపోస్ట్తో విత్తనం మీద మనం పల్చగా జల్లుకోవాలి. ఆ తర్వాత రోజ్ క్యాన్తో తడులను ఇచ్చుకోవాలి. అధికంగా నీళ్ళు ఇవ్వకూడదు. మొలక వచ్చిన తర్వాత నుంచి వారానికి ఒకసారి మంచి నారు ఎదగడం కోసం 319 1 గ్రామ్ లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. నారుకుళ్ళు తెగులు రాకుండా క్యాప్టాన్ 1 గ్రామ్ నీళ్ళలో, లేకపోతే COC కాపర్ ఆక్సీ క్లోరైడ్ 1 గ్రామ్
లీటర్ నీళ్ళలో కలుపుకొని మనం డ్రెంచింగ్ చేసుకోవాలి, తడుపుకోవాలి. నారు పెట్టిన 30 నుంచి 40 రోజులకి మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ప్రధాన పొలం తయారు చేసుకోవడానికి ఎక్కువగా సేంద్రియ ఎరువు ఉన్న ఎర్ర గర్భ నేలలు దీనికి అనుకూలమైనవి. మురుగునీరు ఇంకే స్వభావం గల నేలలను మనం ఎంచుకోవాలి. ఈ మొక్కలు నాటకు ముందు 4-5 సార్లు బాగా దున్నుకోవాలి. 1 ఎకరానికి 8 నుంచి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును కలుపుకోవాలి చివరి దుక్కిలో. అదేవిధంగా 1 ఎకరానికి 40 కిలోల యూరియా, 100 కిలోల డిఏపి, లేకపోతే 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని చివరి దుక్కిలో మనం బాగా కలుపుకోవాలి. నాటుకునేటప్పుడు సాళ్ళకి మధ్యలో 40 నుంచి 50 సెంటీమీటర్ల దూరం, మొక్కకి మధ్యలో 30 సెంటీమీటర్ల దూరం పాటించాలి. బాగా మంచిగా ఎదిగిన ఆరోగ్యవంతమైన నారునే మనం ఇందులో వాడుకోవాలి. నాటిన 30 రోజులకి మనం తలలు తుంచాలి, పించింగ్ అంటారు దీన్ని. దీనివల్ల ఎక్కువ గుబురుగా పక్క కొమ్మలు పెరగడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నాటిన 40 రోజులకి 30 కిలోల యూరియాని 2వ దఫాగా అందించాలి. 60 రోజుల నుంచి మొగ్గ దశ ప్రారంభం అవుతుంది. నెల నుంచి నెలన్నర వరకు మనకి ఇందులో పూత వస్తుంది. మంచిగా విప్పుకున్న పూలను ఉష్ణోగ్రతలు పెరగక ముందే, అంటే తెల్లవారుజామున మనం కోసుకొని దీన్ని మార్కెట్లోకి పంపించవచ్చు. ఇందులో సూక్ష్మధాతుల లోపం కలగకుండా మనం మైక్రోన్యూట్రియంట్ స్ప్రే 4 గ్రాములు ప్రతి లీటర్ నీటిలో కలుపుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే ఇచ్చుకోవాలి. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీటిలో కలుపుకొని, అంటే సూక్ష్మధాతులు ఈ 1919 కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఫర్టిగేషన్ ద్వారా కూడా ఎరువులను అందించవచ్చు. దీనికోసం అమోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, నీటిలో కరిగే 1919 ఈ ఎరువులను వాడుకోవచ్చు. వారానికి ఒకసారి మనం ఇచ్చుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన పూల దిగుబడిని పొందవచ్చు. పువ్వు కోసే ముందు రోజు లైట్గా తడులు ఇచ్చుకోవాలి. దీనివల్ల పువ్వు ఎక్కువసేపు తాజాగా ఉంటుంది మార్కెట్ వెళ్ళే వరకు. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే చైనా యాస్టర్ వేర్లు చాలా పైకి ఉంటాయి కాబట్టి నేల ఆరిపోకుండా 3 నుంచి 4 రోజులకు ఒకసారి మనం తడులను ఇచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే డ్రిప్ పద్ధతి ద్వారా రోజుకి 1 గంట సేపు డ్రిప్ని నడుపుకుంటూ ఉండాలి. చీడపీడలను గమనించినట్లయితే ఇందులో ఎక్కువగా మనకి ఆకు తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, లేకపోతే పువ్వు కుళ్ళు పురుగు ఎక్కువగా వస్తుంది. దీనికోసం క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్యూజేరియం విల్ట్, ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి గాను మనం ఈ ఎండు తెగులు ఆశించిన మొక్కలను మనం కార్బెండజిమ్ 2 గ్రాములు పర్ లీటర్ నీటిలో కలుపుకొని, మనం ఎక్కడైతే ఎండిపోయిన మొక్కలు మీరు గమనిస్తారో ముందుగా వాటిని తీసేయాలి. ఆ ఏరియాలో మొత్తం మనం డ్రెంచింగ్ చేసుకోవాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించినట్లయితే మనం 100 నుంచి 120 రోజుల్లో మనం 5 నుంచి 6 టన్నుల ప్రతి ఎకరానికి దిగుబడి పొందే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.